డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఈయన ట్రాక్ రికార్డ్ అనేది చాలా అగ్రస్థానంలో నిలిచింది. అండ్ చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ వైజ్గా చూసుకుంటే అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయిపోయాయి. 9 సినిమాలు చేశారు, వరుసగా 9 సినిమాలు కూడా బ్లాక్ బస్టరే. ప్రతి ఒక్క సినిమాకి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన లోపల ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ టాలెంట్ ఏంటి అనేది అందరూ కూడా తెలిసే విధంగా మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అండ్ ఒక సినిమాలు వస్తే కొంతమంది ఓన్లీ అంటే మేజర్ వాళ్ళే చూడాలి అని చెప్పేసి అండ్ చిన్న పిల్లలు చూడొద్దు అని చెప్పేసి విధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి గారి సినిమాలు ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా చూసే విధంగా ఉంటాయి. కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా సినిమాని చూడొచ్చు. సో ఆ విధంగా ప్రతి ఇయర్ సంక్రాంతికి ఒక సినిమాతో వస్తున్నారు. ఆ సంక్రాంతి నాదే అని చెప్పేసి సంక్రాంతి మొత్తాన్ని కూడా కొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇయర్ మొత్తానికి కూడా అదే అగ్రస్థానంలో ఉండడం కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది. సో మరి ఈ ఇయర్ కూడా చిరంజీవి గారితో మనశంకర్ వరప్రసాద్ సినిమా కూడా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 325 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. సో ఇప్పుడు కూడా వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారి కాంబినేషన్లో ఇంకొక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోతుంది. సో ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారి పోస్టర్ కూడా మనం చూసాము. పంచకట్లో ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు అనేది. సో మరి జస్ట్ ఆ పోస్టర్ చూస్తేనే ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అనిల్ రావిపూడి గారు సంపాదిస్తున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో, అంటే ఒక సినిమాని తీస్తున్నప్పుడు వచ్చినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అందులో సగానికి పైగా డైరెక్షన్ టీంలో ఉన్నటువంటి రైటర్స్కే ఇస్తారట. ఎందుకంటే మనందరికీ తెలుసు, అందరికీ కూడా ఉన్నటువంటి ఒకే ఒక డౌట్ ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఎవ్రీ ఇయర్ కూడా ఒక సినిమా తీసుకొస్తున్నారు, మరి ఇంత తొందరగా సినిమాలు ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నారని చెప్పేసి. అయితే ఈ విధంగా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నటువంటి రైటర్స్ మాత్రమే. సో రైటర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పని చెప్పడము, ఇంకా వాళ్ళు ఫాస్ట్గా దాన్ని రెడీ చేయడం అనేది, ఆ విధంగా స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయిపోవడం, తొందరగా సినిమా చేయడం, సినిమా రిలీజ్ అవ్వడం, సినిమా హిట్ అవ్వడం, ఈ విధంగా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉందన్నమాట. సో ఆ విధంగా అనిల్ రావిపూడి గారు మాత్రం చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆ సినిమాలు కూడా మంచి గుర్తింపు తీసుకొస్తూ ఉన్నాయి. అనిల్ రావిపూడి గారు ఏదైతే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో, ఒకవేళ 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే అందులో 5 కోట్లకు పైగా ఎక్కువగానే ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నటువంటి రైటర్స్కి మాత్రమే ఇస్తారట. సో ఆ విధంగా ఈ విషయం రీసెంట్గానే బయటకు వచ్చింది. అండ్ చాలామంది ఏమనుకుంటారు, అనిల్ రావిపూడి గారు అంతా ఆయన్ని తీసేసుకుంటాడు, ఇంకా అంత డబ్బు తీసుకుంటున్నాడు కాబట్టి ఇంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు, ఆయన స్టోరీలో అసలు దమ్మే ఉండదు, కానీ ఏదో ఆ విధంగా ప్రమోషన్ చేసేసి ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ సినిమాలో కంటెంట్ లేనిది ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా ఆదరించాడు. అది మనందరికీ తెలిసింది. ఏదో మాట పూర్తికి మాట్లాడతాం ఆ విధంగా, కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే జనాలు ఎందుకు చూస్తారు? ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎందుకు కనెక్ట్ అవుతారు? కుటుంబాలు సినిమా థియేటర్కి వచ్చి సినిమాని ఎందుకు చూస్తారు? సో అనిల్ రావిపూడి గారు సింపుల్ స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ కూడా చూపించే విధానం కావచ్చు, అండ్ కామెడీ పండించే విధానం కావచ్చు, అంతా కూడా కొత్తగా ఉంటుంది అండ్ అందరూ కూడా ఆదరించే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా అనిల్ రావిపూడి గారి సినిమాలను ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఈ జనరేషన్లో కంప్లీట్గా ఇంత స్వచ్ఛమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు ఫస్ట్ పొజిషన్లో ఉంటారనమాట. సో అందుకోసమని ఆయన సినిమాలన్నీ కూడా అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే అనిల్ రావిపూడి గారు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా కూడా అందులో సగానికి పైగా రైటర్స్కి మాత్రమే ఇస్తాడని చెప్పేసి తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతున్నారు.